కడి చావల్ తిని చాలా రోజులైంది. సో ఈ రోజు లంచ్కి వచ్చేసి కడి చావల్ అనమాట. ఫస్ట్ అయితే ఆలుని మంచిగా గ్రేట్ చేసుకొని అందులో చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బేసన్ ఇంకా రైస్ ఫ్లోర్ వేయాలన్నమాట, లేదంటే కార్న్ ఫ్లోర్ మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక 10 minutes సెట్ అవ్వడానికి పెట్టేసేయండి. దీంతో పకోడా చేసేద్దాం మనం. సో ఇంకా కడికి వచ్చేస్తే ఫస్ట్ అయితే పౌడర్ లాగా లైక్ బేసన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని అందులో పెరుగు వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. తగినంత వాటర్ వేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అంతా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. నా దగ్గర పుల్లటి పెరుగు ఉండే, పుల్లటి పెరుగు యూస్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో ఇది ఒక బ్యాటర్ మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మంచిగా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి జీరా ఇంకా మేతి వేయాలి. మేతి కొంచెమే వేయండి, లేదంటే ఏమంటారు చేదు వచ్చేస్తుంది. సో ఇంట్లో నేనైతే పెరుగు డైలీ సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర వేసేసి అది ట్రాన్స్పరెంట్ అవ్వగానే అందులో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ ఆనియన్ మిక్స్చర్లోనే మనం వాటర్ అంటున్నాను, పెరుగు మిక్స్చర్ రెడీ చేసినాం కదా, అది వేసేసి తగినంత వాటర్ వేసి చేసిన పకోడా ఇందులో వేసేయాలన్నమాట. అంతే, చాలా టేస్టీగా ఉండే కడి చావల్ రెడీ. బాయ్.